వెళ్ళిపోతాడు. నేను అనేది ఏంటంటే పక్కన వాళ్ళ తాళతీలతో కూడా కనీసము నీ పిల్లలతో నువ్వు మిస్బిహేవ్ చేసిన, అసందర్భంగా ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా వాటి విషయంలో పిల్లలతోనైనా సరే సమాధానపడాలి, పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి. పిల్లలైనటువంటి వారు కూడా యవనస్తులండి, మీరందరూ కూడా తల్లిదండ్రులతో కానీ ఇష్టానుసారం మాట్లాడినా కూడా వింటున్నారా? ఎప్పుడైతే మనము సమాధానపడి ఊరికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం కాదు, తర్వాతగా ఆ మాటలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే కప్పెట్టుకోవద్దు. ఆ మాటలు ఏం చేయదు, కప్పి పెట్టవద్దు. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు మీరు రోజు స్టవ్ను వాడుతూ ఉంటారు కదా, వారం రోజులు వాడతాను, వాడి 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 కొంతమంది ఇళ్లలో నేను స్టవ్లు చూశాను. అంటే మీ ఇంట్లోకి వచ్చి చూడలేదులే, ఎందుకంటే నాకు ఆ స్టవ్తో పని లేదు. అవి తుప్పు పట్టిపోతాయి చివరికి. ఆ బర్నర్స్ దగ్గర కూడా పేరుకుపోయి తుప్పు పట్టిపోతాయి. కొంతమంది ఉంటారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏమవుద్దంటే ఆ కుటుంబాల్లో మాట్లాడుకున్నవి, పోట్లాడుకున్నవి యేసు రక్తము చేత శుద్ధి చేయబడవో అలాగే మాట్లాడుకుంటా మామూలుగా ఇదన్నీ మామూలేలే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చూసేవా, జీవితాలు బంధాలు ఏమైపోతాయి అంటే గట్టిగా ఉండవు, తుప్పు పట్టిపోయి ఉంటాయి. ఆ స్టవ్ కనుక తుప్పు పట్టిపోయినట్టు తుప్పు పట్టిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గర రెండు చేదిస్తూ చూడండి, హల్లెలూయా. పేర్చుకోవద్దు. ప్రభు సెలవు ఇచ్చే మాట ఏంటంటే, ప్రభు మాట్లాడతాడు, ఇది సరి చేసుకో, ఓకేనా? ఏంటి నువ్వు సరి చేసుకోవలసిన విషయాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడతాడు.